హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పూజ చేస్తున్నాడు కాబట్టి వెళ్తున్నాం. ఎవరెవరు వెళ్తున్నాం అంటే మా పిల్లలు, నేను, మా ఆయన అందరం కలిసి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా చిన్న పాప అలిగింది. ఎందుకు అలిగిందో తెలియదు నాకు కూడా. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే దారిలో చూడండి ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ ఎలా తిరుగుతున్నాయో. మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్తుంటే ఇదిగోండి ఇలా రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. ఈ వ్యూ ఎక్కడ ఉందో మన మహబూబ్ నగర్ లో ఉండే వాళ్ళకి చాలా బాగా తెలిసిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది కదా నేను ఎక్కడికి వెళ్తున్నానో. చూడండి గైస్, రోడ్డు మీద కోతులు ఎలా ఆడుకుంటున్నాయో. మన మహబూబ్ నగర్ లో ఎంత మంది ఈ వీడియోని చూస్తున్నారో కామెంట్ చేయండి గైస్. దారి మధ్యలో గుడికి వెళ్తుండగా మా పిల్లలు సతాయిస్తుంటే చిప్స్ ప్యాకెట్ ఇప్పించాము. చూడండి గైస్, మనమైతే గుడికి అయితే ఎంట్రీ అయిపోతున్నాము. ఇప్పుడు మనమైతే గుడి లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత రష్ ఉందో. అసలు మామూలు రష్ కాదు. ఇక్కడ ఎప్పుడు ఒక్క డే అని కాదు, సంవత్సరంలో ఏ రోజు వచ్చినా సరే ఇక్కడ ఇంతే రష్ ఉంటది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న అమ్మవారు అంత పవర్ఫుల్ అన్నమాట. చాలా అంటే చాలా రష్ ఉంది గాయస్. చూడండి, మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇక్కడ మహబూబ్ నగర్ లో ఉండే వాళ్ళకైతే చాలా క్లారిటీ వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం, ఏ గుడికి వెళ్ళాం అనేసి. చూడండి గాయస్ ఎంత రష్ ఉందో. మన మహబూబ్ నగర్ లో ఉండే శ్రీ పర్వతాపురం మైసమ్మ దేవాలయానికి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడే మా అన్న పూజ చేస్తున్నాడు. ఇదిగోండి గాయస్, మా మమ్మీ వాళ్ళందరూ ముందే దేవతకి మేకను బలించి వంట పనులన్నీ స్టార్ట్ చేశారు. ఎవరెవరు అంటే మా మమ్మీ, మా అన్నలు, మా డాడీ, మా వదిన వాళ్ళు, ఇంకా మా చుట్టాలందరూ హెల్ప్ చేస్తున్నారు వంటకి. చూడండి గాయస్, ఇక్కడ మా ఆయన టెంకాయలు తీసుకోలేదు అనేసి ఇక్కడ వచ్చి టెంకాయలు తీసుకుంటున్నాడు. ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్ళిపోదాం. చూడండి గాయస్, ఇక్కడ చాలా మంది బోనాలని సమర్పిస్తున్నాడు. సారీ గాయస్, నేనైతే మా వదిన ఎత్తుకున్న బోనం వీడియో అయితే కొంచెం మిస్ అయిపోయింది, సారీ. ఇక్కడైతే మా ఊర్లో బోనాన్ని సమర్పించేసి మొక్కుతున్నారు గాయస్. ఎవరెవరంటే మా మమ్మీ, మా డాడ్, మా అన్నయ్య అండ్ మా ఇంకో పెద్ద అన్నయ్య అందరు కలిసి అయితే మొక్కుకుంటున్నారు. దాంతో పాటు ఇప్పుడు కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు. పూజారి దగ్గర అయితే మనం బొట్టు పెట్టేసుకుందాం. చూడండి గాయస్, అమ్మవారు ఎంత చక్కగా ఉందో. చాలా బాగుంది కదా అమ్మవారు కళ కూడా. అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టేశాం గైస్. మా అన్నయ్య కూతుర్ని చూడండి గాయస్. ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది గైస్ మాది. మా అన్నయ్య వాళ్ళందరూ మొక్కుతున్నారు, నేను వీడియో తీస్తున్నా. ఇప్పుడు మా ఆయన, మా మమ్మీ వాళ్ళందరూ మళ్ళీ టెంకాయ కొడుతున్నారు గాయస్. అందరు ప్రసాదాలు తీసుకుంటున్నారు. ఇదిగోండి గైస్, మా మమ్మీ, మా అన్నయ్య, మా ఆయన చాలా శ్రద్ధతోటి మొక్కుకొని టెంకాయలు పలగొడుతున్నారు. పూజారి చూడండి గైస్ ఎంత మంచి పూజ చేస్తున్నారో. మా చిన్నన్నయ్య చూడండి గైస్ ఎలా సిగ్గుపడుతున్నాడో వీడియో తీస్తుంటే. మా చిన్నన్నయ్య చూడండి గైస్ గుడి. ఈ గుడి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు కదా. చూడండి గైస్ గుడిని, అమ్మవారిని. ఈ గుడిని అయితే చాలా మంది పర్వతాపురం కంటే పత్యపూర్ మైసమ్మ అంటేనే చాలా మందికి మైండ్ లో క్లిక్ అవుతది. చూడండి గైస్, ఇప్పుడైతే మనం గుడి లోపలికి దర్శనానికి వెళ్తున్నాం. మా అన్నయ్య చూడండి గైస్ వీడియోకి రమ్మంటే వస్తలేడు, చాలా సిగ్గుపడుతున్నారు. నాకంటే ముందు మా మమ్మీ వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైతే మేము టెంకాయలు ఇచ్చాము. టెంకాయలు ఇస్తుంటే మళ్ళీ మమ్మల్ని పంతులు పిలిచి తీర్థం తీసుకో అమ్మా అనేసి తీర్థం అయితే ఇచ్చాడు. తీర్థం అయితే తాగేసాము. ఇప్పుడు లోపలికైతే దర్శనానికి వెళ్ళిపోదాం. ఇక్కడ టెంకాయలు కొట్టడానికి 10 రూపీస్ అడుగుతుంటే మా అన్నయ్య ఇచ్చేసాడు. ఇప్పుడైతే మనం ఫైనల్లీ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మైసమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి గాయస్ ఎంత మంది ఉన్నారో. ఇప్పుడు అన్ని చోట్ల బోనాలు సమర్పిస్తున్నారు. బోనాల పండుగ జరుగుతుంది కాబట్టి ఇక్కడ రష్ కొంచెం తక్కువ ఉంది. బట్ అసలు ఇక్కడ నిలబడడానికి కూడా అసలు ప్లేస్ ఉండదు, అంత రష్ ఉంటది. సో ఇప్పుడైతే ఫైనల్లీ ఐఎమ్ ఫుల్ ఎక్సైటెడ్. అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు. మాకైతే పూజారి చూడండి గైస్ అమ్మవారి దగ్గర ఉన్న గాజులు, పువ్వులు అయితే మాకు ఇచ్చాడు. ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది అనేసి మా మమ్మీ చెప్తుంది. మా మమ్మీ చూడండి గైస్ పనులు చేసి అలసిపోయింది. చూడండి గైస్ మైసమ్మ తల్లి బ్యానర్ ఎంత మంచిగా ఉందో, ఎంత మంచిగా కనిపించేటట్టు పెట్టారో. ఇప్పుడు మళ్ళీ మా ఊర్లో ఫోటోలు, వీడియోల కోసం అనేసి ఉన్నారు.
ఇక్కడ మా ఆయన మా అన్నయ్య ఫోటోలు దిగుతున్నారు చాలా సీరియస్ గా. మా ఆయన చూడండి గైస్ ఎలా చూస్తున్నాడో దర్శనం కంప్లీట్ అయిపోయింది అనేసి. మా పెద్ద పాప హాయ్ చెప్పు హాయ్ చెప్పేసింది. సో ఇప్పుడైతే మాకు కంప్లీట్ గా దర్శనం అయిపోయింది. ఇంకోసారి మీకు చూపిస్తా అమ్మవారిని, చూపించడానికైతే ట్రై చేస్తా, వీలు కాలేదు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇప్పుడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. చూడండి గైస్ మా అన్నయ్య కూతురు, తన పేరు ఖుషి. ఎంత యాక్టివ్ గా ఉందో అమ్మవారిని చూసిన తర్వాత. ఫుల్ యాక్టివ్ తను. ఇప్పుడైతే మేము బయటికి వెళ్ళిపోతున్నాం. బయట ఇగోండి చూడండి గైస్, ఇప్పుడు బయటికి వచ్చి గజస్తంభం చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టాటా బై బాయ్. ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ వ్లాగ్ తీసిన, అది ఇటం పోయింది. మళ్ళీ నేను మా ఆయన దర్శనం చేసుకొని వచ్చేసినాం గైస్, మా పిల్లలు లేకుండా. అప్పుడు చాలా సతాయించిరని నేను మా ఆయన ఇద్దరం కలిసి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మా అన్నయ్య ఏమో నాకు జాతర చేపిస్తా అనేసి తోలుకోబోతున్నాడు. మా పెద్ద అన్నయ్య వాళ్ళ పాప చూడండి గైస్ ఎంత సిగ్గుపడుతుందో. మా వదిన తన చిన్న పాపని ఎత్తుకొని వచ్చింది. ఇప్పుడు చూద్దాం మా అన్నయ్య ఏమేమి ఇప్పిస్తాడో. ఇగో మా అన్నయ్య వాళ్ళ వైఫ్ మా పెద్ద వదిన హాయ్ చెప్తుంది మీ అందరికి. హాయ్ చెప్పండి గాయస్. మా చిన్న వదిన మెయిన్ వదిన. ఇంకా మా అన్నయ్య చూడండి ఏమేమి ఇప్పిస్తావు అన్నయ్య అంటే, నీకేం కావాలంటే అదంతా ఇప్పిస్తా అంటున్నాడు. మా వదిన గిట చెప్తే జాతర మొత్తం ఇప్పిస్తా అంటుంది. ఇక మా అన్నయ్యకి చెప్తుంది నేను, మీ పాప హాయ్ చెప్తలేదనేసి అంటున్నాడు. ఇదిగోండి గైస్ మా గ్యాంగ్. ప్రస్తుతానికంటే ఇంతమందే వచ్చిర్రు, మిగతా వాళ్ళందరూ పాపం అక్కడ పనులు చేస్తుంటే మేమేమో జాతర తిరగడానికి వచ్చాము. చూద్దాం ఇప్పుడు మా అన్నయ్య ఏమి ఇప్పిస్తాడు అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి గైస్ ఖచ్చితంగా. చూద్దాం ఏమేమి ఇప్పిస్తాడో. వెళ్ళిపోతున్నాం జాతర లోపలికి అయితే మేము ఇప్పుడు. చూద్దాం గైస్ ఇప్పుడు మా అన్నయ్య నాకేమేమి ఇప్పిస్తాడో. ఇప్పుడు మా వదినకి అడుగుతున్నా, మేము ఇప్పిస్తా వదిన అంటే జాతర మొత్తం అంటున్నది. చూద్దాం నేను మా వదినకి ఏమి ఇప్పిస్తా, మా వదిన నాకేమి ఇప్పిస్తుందో చూడండి గైస్. ఇదిగోండి గైస్ గుడి దగ్గర కోతులు ఎంత మంచిగా ఆడుకుంటున్నాయో ఆ అమ్మవారి కృపతో. చూడండి గైస్ అమ్మవారి గుడి దగ్గర ఎంత మంచిగా ఆడుకుంటున్నాయో కోతులు. ఇప్పుడైతే మా అన్నయ్య జాతర దగ్గర తీసుకొచ్చేసాడు. చూద్దాం. ఇదిగోండి గాయస్ మన ఆడవాళ్ళకి కావాల్సింది గాజులే కదా, సో ముందు గాజుల దగ్గరికి తీసుకొచ్చాడు. బట్ నా దగ్గర అన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు. ఫైనల్లీ మా అన్నయ్య ఇష్ట ప్రకారంగా ఈ గాజులు కొనిపించాడు. సో ఆయనకు నచ్చింది నేను తీసుకున్నా. బాగున్నాయా గాయస్ గాజులు? బాగుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మా చిన్నన్నయ్య ఇప్పుడు ఫుడ్ అంటే అవి జిలేబీలు మిక్చర్స్ అవన్నీ కొనిపిస్తా అంటున్నాడు. ముందు నన్ను కొనిపిమంటున్నాడు. సో నేను చుట్టరికం వచ్చిన కాబట్టి ముందు అన్నయ్యలో ఇప్పియాలి కాబట్టి అన్నయ్యకు జిలేబీలు ఇప్పమంటే ఇప్పిస్తున్నాడు. ఇక్కడ అయితే ఇప్పుడు జాతర మొత్తం తీసేస్తారు గైస్. నైట్ టైంలో ఇక్కడ ఎవరు ఉండరంట అంతసేపు. సో మా అన్నయ్య చెప్తున్నా ఇవన్నీ కొనిపిమనేసి. ఇప్పుడు అంత బడ్జెట్ లేదంటున్నాడు నాకు. ఫైనల్లీ ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇగోండి గైస్ మా డాడీ. ఇప్పుడైతే మేము అందరం వెళ్ళిపోతున్నాం గైస్. ఎందుకంటే ఇక్కడ నైట్ టైంలో అమ్మవారు అయితే బయటికి వచ్చి తిరుగుతుందంట. అమ్మవారి కృప అయితే ఇక్కడ చాలా ఉంటదంట. ఇది చాలా పురాతనమైన గుడి. మీ అందరికి తెలిసి ఉంటే కామెంట్ చేయండి గైస్, ఇది నిజమో అబద్ధమో. బట్ అమ్మవారు అయితే నిజంగానే కనిపిస్తదంట. గుడి మొత్తం తిరుగుతా అంటే పక్క ఉన్న వాళ్ళైతే చెప్పిర్రు గైస్ ఇక్కడ నిజంగానే అమ్మవారు తిరుగుతుంది అనేసి. అయితే ఇప్పుడు మా దర్శనము మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేము రిటర్న్ మా ఇంటికి వెళ్తున్నాం గాయ్. ఈ గుడి గురించి మీకు ఏదైనా స్టోరీ తెలిసి ఉంటే కామెంట్ చేయండి గాయస్. వీడియో గానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే బాయ్.